కొడుకు పెద్ద కొడుకుగా ఒకడు పుట్టి ఉండాలి అంటే దేవతలు ఒక అధికారం చూస్తారు. వీడి శరీరం పడిపోయేటప్పుడు వీడు వాడి ఒళ్ళో తల పెట్టుకుని పడుకుని 1,00,000 తేళ్లు కుట్టిన బాధ పొందకుండా కొడుకు ఒళ్ళో తల పెట్టుకుని చచ్చిపోయేటంత అదృష్టం వీడికి ఇవ్వడానికి కావలసిన పుణ్యం ఉందా? పుణ్యం లేకపోతే కర్మ సంతానాన్ని ఇవ్వరు. అంటే పెద్ద కొడుకుని ఉండడు. ఐశ్వర్యానికి కారణం కనిష్టపుత్రుడు, ఆఖరివాడు. అందుకే దత్తత ఇస్తే పెద్దవాడిని ఇవ్వరు, ఆఖరివాడిని ఇవ్వరు. ఇద్దరే కొడుకులు ఉన్నవాళ్ళు దత్తతను ఇవ్వకూడదు. పెద్దవాడిని దత్తత ఇవ్వడానికి వీల్లేదు, కర్మ సంతానం. కిందవాడిని ఇవ్వడానికి వీల్లేదు, వాడు ఐశ్వర్యానికి కారకం, వాడు లక్ష్మీప్రదమైనటువంటి సంతానం. అందుకే ఇద్దరు కొడుకులు ఉన్నవాళ్ళు ఏ కారణం చేత దత్తత ఇవ్వకూడదు. ముగ్గురు కొడుకులు ఉన్నవాళ్ళు మధ్యలో ఉన్న వాళ్ళని దత్తతిస్తారు. కాదని ఇస్తే రెండో వాడిని దత్తతిస్తే పెద్దవాడి ఐశ్వర్యం నశిస్తుంది. పెద్దవాడిని ఇస్తే ఉత్తర జన్మల్లో కర్మ చేయడానికి సంతానం ఉండదని శాస్త్రవాక్కు.